హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఆర్కే మ్యాథ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మనం లాస్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.3 అనేది కంప్లీట్ చేసాం. అది ఎక్స్ప్లోరింగ్ రియల్ నెంబర్స్, రేషనల్ నెంబర్స్ అనేవి చూసాం. అందులో టెర్మినేటింగ్ కంప్లీట్ చేసాం, అదేవిధంగా నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ కూడా కంప్లీట్ చేసాం. అయితే మనకి నాన్ టెర్మినేటింగ్ 1.3లో థర్డ్ రౌండ్లో లాస్ట్ ప్రాబ్లం ఒకటి, మరో 2 ప్రాబ్లమ్స్ డౌట్ ఉన్నాయి అన్నారు. అవి మనం ఇంకో వీడియోలో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం కంగారు పడొద్దు. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోరింగ్ రియల్ నెంబర్స్, నిన్న రేషనల్ నెంబర్స్ కంప్లీట్ చేసాం కాబట్టి ఈరోజేమో ఇర్రేషనల్ నెంబర్స్ చూద్దాం. ఇర్రేషనల్ నెంబర్ పార్ట్ అయ్యాక మనకి మీకు డౌట్ ఉన్న ప్రాబ్లమ్స్ ఒకసారి నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి ఆల్రెడీ నిన్న చెప్పాను. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే P/Q ఫార్మేషన్లో రాయలేని నెంబర్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. నథింగ్ బట్ రేషనల్ నెంబర్స్ కానివన్నీ ఇర్రేషనల్ నెంబర్స్. ఎగ్జాంపుల్ కూడా మనం ఆల్రెడీ చూసాం. √2, √3, √5, అలాగే పై వాల్యూ, అలాగే 0.1234 5 4 5 6 7 8 అండ్ సో ఆన్. అంటే డెసిమల్ తర్వాత నెంబర్స్ అనేవి టెర్మినేటింగ్ అవ్వు, అలా అని రిపీట్ అవ్వు. వీటన్నింటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనేది మనం చూస్తాం. ఈ టాపిక్లో మనమంతా ఇర్రేషనల్ నెంబర్స్, ఇప్పుడు √2 అవ్వచ్చు, √2 ఇర్రేషనల్ నెంబర్ ఎలా అవుతుంది, అలాగే √5 ఎలా అవుతుంది, ఇలాంటివన్నీ మనం ప్రూఫ్ చేస్తాం. దానికోసం ఒక స్టేట్మెంట్ మనకు ఉంది. ఆ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ థీరం ఒకటి ఉందండి, దాన్ని ప్రూవ్ చేద్దాం. లెట్ P be a prime number if P divides a square where a పాజిటివ్ ఇంటిజర్ దెన్ P divides a. అంటే స్టేట్మెంట్ మనకి ఏం చెప్పారంటే P అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటాం. ఈ P అనే ప్రైమ్ నెంబరు ఏ స్క్వేర్ అనే పాజిటివ్, వేర్ ఏ ఈజ్ పాజిటివ్ అయినప్పుడు ఏ స్క్వేర్ని P డివైడ్ చేస్తే మనం ఏమైనా ప్రూవ్ చేయాలి, P డివైడ్స్ ఏ అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఏ స్క్వేర్ని P డివైడ్ చేసినట్టయితే ఏని కూడా P డివైడ్ చేస్తుంది అని మనం, ఈ స్టేట్మెంట్ మనకు చెప్తుంది. దాన్ని మనం ప్రూఫ్ చేస్తాం. ఒకసారి ప్రూఫ్ చూద్దాం. ప్రూఫ్ ఏముంటుంది మనకి, గివెన్ వాట్ ఈజ్ గివెన్ అనేది ఫస్ట్ మనం చూద్దాం. గివెన్ ఏం చెప్పాడు, P be a ప్రైమ్ నెంబర్, ఏ పాజిటివ్ నెంబర్, అదే కాన్సెప్ట్ మనం తీసుకుంటాం. ఇప్పుడు ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్, అదే తీసుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఏని మనం ఎలా రాసుకోవచ్చు, ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసి రాసుకోవాలి. ఎందుకు, ది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుంది, ఏ అనేది ఒక కాంపోజిట్ నెంబర్ అయినట్టయితే దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకోవచ్చు. దానికోసమని నేను ఏం రాస్తానంటే ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అప్లై చేసి ఏ ఈక్వల్ టు ఏం చేస్తానంటే P1 × P2 × P3 అండ్ సో ఆన్ Pn. అంటే వేర్ ఇప్పుడు ఇక్కడేమో P1 P2 P3 అండ్ సో ఆన్ Pn అనేవి ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అనమాట. అవన్నీ ఏంటండి ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. ఇప్పుడు ఏ వాల్యూ నేను ఆల్రెడీ తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకున్నాను. ఏ కాంపోజిట్ నెంబర్నైనా ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసుకోవచ్చు, దాని ప్రైమ్ ఫ్యాక్టరైజ్ అంట. అదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ చెప్తుంది. ఇప్పుడు ఏని P1 × P2 × P3 అండ్ సో ఆన్ Pn కింద రాసుకుంటే ఈ P1 P2 P3 అలాగే Pn అనేవి ఏమవుతాయి అంటే Pn వరకు ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి. ఇంతవరకు వాడిచ్చిన దాన్ని బట్టి మనం రాసాం. దీని తర్వాత మనకేమన్నాడు, స్టేట్మెంట్లో ఏ స్క్వేర్ని P డివైడ్ చేస్తుంది అన్నాడు. సో మన దగ్గర ఏ ఉంది కాబట్టి ఇప్పుడు ఏ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఏ స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ ఏ అని రాసుకోవచ్చు. ఏ అంటే P1 × P2 × P3 అండ్ సో ఆన్ Pn. అదేవిధంగా ఇంటూ P1 × P2 × P3 అండ్ సో ఆన్ Pn. ఇప్పుడు ఏమవుతుంది, జాగ్రత్త చూసినట్టయితే P1 × P1 P1 స్క్వేర్, P2 × P2 P2 స్క్వేర్, P3 × P3 P3 స్క్వేర్ అండ్ సో ఆన్. అలాగా Pn × Pn Pn స్క్వేర్ అలా అవుతుంది. దేని వాల్యూ ఇదంతా, వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్, ఇదంతా వాల్యూ ఆఫ్ ఏ స్క్వేర్. మనకేం చెప్పాడు, గివెన్ దట్ స్టేట్మెంట్లో P డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నాడు. స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడండి, గివెన్ దట్ P డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నాడు. P డివైడ్స్ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్లో ప్రైమ్ ఫ్యాక్టరైజ్గా చేశాను. అంటే P డివైడ్స్ ఏ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఏ స్క్వేర్కి P అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకు, P అనేది ఒక ప్రైమ్ నెంబర్ అని ఇచ్చేశాడు. P ప్రైమ్ నెంబర్ అయినప్పుడు ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుందంటే దాని అర్థం మనకేంటి, ఏ స్క్వేర్కి P అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే దాని గురించి మనం ఇప్పుడు కన్క్లూడ్కి ఏం రావచ్చు,
ఈ పీ వాల్యూ అనేది ఇక్కడ ఈ వాల్యూస్లో ఏదో ఒక వాల్యూ పీ అవుతుంది అని చెప్పేసి మనం తీసుకోవచ్చు. దాన్ని మనం ఏం చేస్తానంటే ఈ పీ అనేది ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నాం, P1 అదేవిధంగా P2 P3 అండ్ సో ఆన్ Pnలో ఏదో ఒక వాల్యూ పీ అవుతుందని చెప్పేసి మనం తీసుకుంటాం. పీ వాల్యూ P1 P2 P3 Pn వాల్యూ ఏదో ఒకటి అయినప్పుడు ఆల్రెడీ ఏ ఈక్వల్ ఏం తీసుకున్నాం, P1 ఇంటూ P2 ఇంటూ P3 ఇంటూ అండ్ సో ఆన్ Pn అని చెప్పేసి తీసుకున్నాం. ఈ P1 P2 P3 Pnలో ఏదో ఒక వాల్యూ పీ అయిపోతుందంటే పీ అనేది ఏకి ఒక ఫ్యాక్టర్ అవుతున్నట్టే. అంటే దాని అర్థం ఏంటండి, పీ అనేది ఏకి ఒక ఫ్యాక్టర్ అవుతుంది. పీ అనేది ఏకి ఒక ఫ్యాక్టర్ అవుతుందంటే పీ డివైడ్స్ ఏ. దీని నుంచి ఏం రాయొచ్చు, దేర్ఫోర్ పీ డివైడ్స్ ఏ. జాగ్రత్తగా మరొకసారి కన్క్లూజన్ ఇస్తాను. ఇప్పుడు ఏం తీసుకున్నాం, లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఆడు ఇచ్చిందే మనకి స్టేట్మెంట్లో ఇచ్చిందే మనం తీసుకున్నాం. ఏ అనేది ఒక పాజిటివ్ ఇంటిజర్ మనం తీసుకున్నట్టయితే ఏకి ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసాం. ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసామంటే ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాసుకున్నాం. P1 P2 P3 Pn అనే ప్రైమ్ నెంబర్స్ తీసుకొని వాటి యొక్క ప్రొడక్ట్గా ఏ అని నేను రాశాను. ఇక్కడ ఈ P1 P2 P3 అనే ప్రైమ్ నెంబర్స్ అని రాశాను. ఇప్పుడు ఏ మన దగ్గర ఉంది కాబట్టి ఏ స్క్వేర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను. ఏ ఇంటూ ఏ అవుతుంది. ఏ ఇంటూ ఏ ఏమవుతుంది, P1 P2 P3 అండ్ సో ఆన్ Pn ఇంటూ P1 P2 P3 అండ్ సో ఆన్ Pn. ఇప్పుడు P1 ఇంటూ P1 P1 స్క్వేర్, P2 ఇంటూ P2 P2 స్క్వేర్, P3 ఇంటూ P3 స్క్వేర్, అలాగా Pn స్క్వేర్ వరకు అవుతుంది. బట్ మనకి గివెన్ దట్ ప్రాబ్లంలో స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే పీ డివైడ్స్ ఏ స్క్వేర్ అని ఇచ్చాడు. జాగ్రత్తగా గమనించినట్టయితే పీ అనేది ఏ స్క్వేర్ డివైడ్ చేస్తుందంటే ఏ స్క్వేర్కి పీ ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఏ స్క్వేర్కి పీ ఒక ఫ్యాక్టర్ అవుతుంది. దాని నుంచి మనం ఏమనుకోవచ్చు, ఈ పీ అనేది ఈ P1 P2 P3 అండ్ సో ఆన్ Pn వాల్యూ ఏదో ఒక వాల్యూ అవుతుంది. అయితే ఈ పీ వాల్యూ P1 P2 P3 Pn వాల్యూ ఏదో ఒక వాల్యూ అవుతుందంటే అది ఏని ప్రొడక్ట్గా రాసాం కాబట్టి అది ఏ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో దాని నుంచి ఏం రాయొచ్చు అంటే పీ డివైడ్స్ ఏ అనేది మనం ప్రూవ్ చేసాం. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని ఇర్రేషనల్ నెంబర్స్ని అవి ఇర్రేషనల్ నెంబర్ ఎలా అవుతాయో మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ వచ్చి √2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్పి మనం ప్రూవ్ చేయాలి. మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేసినప్పుడు ఒక మెథడ్ని యూజ్ చేస్తాం. దాన్ని కాంట్రాడిక్షన్ అంటాం. అంటే ఏదైనా దానికి ఆపోజిట్గా తీసుకొని వెళ్తాం. ఆపోజిట్గా తీసుకొని వెళ్ళినప్పుడు మన ఎగ్జామ్షన్ అనేది రాంగ్ అవుతుంది. అలా తీసుకున్నప్పుడు అలాగే మనం ప్రూవ్ చేసేవి ఇర్రేషనల్ నెంబర్స్ని కాంట్రాడిక్షన్ మెథడ్లో మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి √2 ఈజ్ ఇర్రేషనల్. ప్రూవ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. √2 ఈజ్ ఇర్రేషనల్ మనం ప్రూవ్ చేయాలంటే నేను ముందే చెప్పా కాంట్రాడిక్షన్ మెథడ్ యూజ్ చేద్దామని. కాంట్రాడిక్షన్ అంటే మనం ఇచ్చిన దానికి ఆపోజిట్గా మనం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వి అజ్యూమ్ దట్ √2 ఈజ్ రేషనల్. ఇప్పుడు ఇర్రేషనల్కి ఆపోజిట్ ఇర్రేషనల్ కాదు, √2 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు. ఇర్రేషనల్ నెంబర్ కాదంటే ఏమవుద్ది, రేషనల్ నెంబర్. నేను అదే చేస్తాను. వి అజ్యూమ్ దట్ √2 ఈజ్ రేషనల్. √2 ఈజ్ రేషనల్ అంటే √2ని రేషనల్ నెంబర్ అవుతుందని చెప్పేసి తీసుకుంటాను. ఇప్పుడు √2 రేషనల్ నెంబర్ అవుతుందంటే మనకి రేషనల్ నెంబర్ కండిషన్ ఏంటి, P/Q ఫార్మేషన్లో రాసుకోవాలి. అంటే అప్పుడు √2 ఈక్వల్ టు సమ్ A/B వేర్ A, B బిలాంగ్స్ టు Z అవేమో ఇంటిజర్స్ అని చెప్పేసి తీసుకుంటాను. ఇక్కడ √2 ఈక్వల్ టు A/B అని రాస్తాను. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే A ఈక్వల్ టు B ఇంటూ √2 అవుతుంది. దీని తర్వాత నేను ఏం చేస్తానంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేశాను. జాగ్రత్తగా √2ని A/B అన్నా, ఎందుకంటే రేషనల్ నెంబర్ అని చెప్పేసి తీసుకున్నాను. నేను తీసుకుంటే అది P/Q ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి A/B అని రాసుకున్నాను. దీని తర్వాత ఏమో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే A ఈక్వల్ టు √2 ఇంటూ B అయింది. ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేసినట్టయితే ఏకి స్క్వేర్ చేస్తే A స్క్వేర్, √2 స్క్వేర్ చేస్తే √2 హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. ఇప్పుడు Bని స్క్వేర్ చేస్తే B స్క్వేర్ అంటే A స్క్వేర్ ఈక్వల్ టు 2B స్క్వేర్. ఇప్పుడు దీనికి జాగ్రత్తగా గమనించినట్టయితే ఈక్వేషన్ 1 అనుకోండి దీన్ని. ఇప్పుడు B స్క్వేర్ ఇక్కడ నుంచి 2 నుండి పంపిస్తే A స్క్వేర్ బై 2 అవుతుంది. అంతేనా, B స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ బై 2 అవుతుంది. దీని నుంచి మనం ఏం రాయొచ్చండి, 2 డివైడ్స్ A స్క్వేర్. అంతే కదా, 2 డివైడ్స్ A స్క్వేర్. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ పైన ఒకటి ప్రూవ్ చేసాం. 2 డివైడ్స్ A స్క్వేర్ అయినట్టయితే 2 డివైడ్స్ A అవుతుంది. అంటే దాని అర్థం ఏంటండి, 2 డివైడ్స్ A స్క్వేర్ అయితే 2 డివైడ్స్ A అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఏం రాసుకోవచ్చు, 2 డివైడ్స్ A అంటే A అనేది 2 ఇంటూ సంథింగ్ అని రాసుకోవచ్చు. ఏని 2 ఇంటూ సంథింగ్ అని రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఇంటూ సంథింగ్ నేను ఒక సమ్ C అనుకున్నాను. A ఈక్వల్ టు
2c అవుతుంది, 2 ఇంటూ సి. ఇప్పుడు ఈక్వేషన్ 1లో ఈ ఏ బదులు 2cని సబ్స్టిట్యూట్ చేస్తాను. ఈక్వేషన్ 1 ఏంటి, ఏ స్క్వేర్ ఈక్వల్ టు 2b². ఇప్పుడు ఏ బదులు 2cని సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఇక ముందు రాశా 2b² ఈక్వల్ టు ఏ బదులు 2c రాశాను, 2c². ఇప్పుడు 2b² ఈక్వల్ టు 2 2s are 4 c². ఇప్పుడు ఏం రాయొచ్చు, మళ్ళీ b² ఈక్వల్ టు 2c². మళ్ళీ దీని నుంచి ఏం రాయొచ్చండి, ఇప్పుడు c² ఈక్వల్ టు b²/2. అంటే ఇప్పుడు b²ని 2 డివైడ్ చేస్తుంది, అంటే 2 డివైడ్స్ b² అవుతుంది, 2 డివైడ్స్ b². ఇప్పుడు దీని నుంచి ఏం రాయొచ్చు, 2 డివైడ్స్ b అవుతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే 2 డివైడ్స్ ఏ వచ్చింది, అదేవిధంగా 2 డివైడ్స్ బి వచ్చింది. బట్ మనకి రేషనల్ నెంబర్ కండిషన్ ఏంటి, మనం p/q ఫార్మేషన్లో రాసినప్పుడు pq అనేవి కోప్రైమ్స్ అవ్వాలన్నా, అంటే సింప్లెస్ట్ ఫామ్లో కోప్రైమ్ అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ వచ్చి 1 మాత్రమే ఉండాలి. బట్ ఇక్కడ కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏ డివైడ్స్ 2 అంటే ఏకి ఫ్యాక్టర్ 2 అవుతుంది, 2 డివైడ్స్ బి అన్న, బీకి ఫ్యాక్టర్ 2 అవుతుంది. కామన్ ఫ్యాక్టర్ మారిపోయింది, 2 వచ్చేసింది. 2 వచ్చింది కాబట్టి ఇదేమవ్వచ్చు, రేషనల్ నెంబరు కాదు. రేషనల్ నెంబర్ కాదు అంటే మన అవర్ ఎగ్జామ్షన్ ఈజ్ రాంగ్. మనం తీసుకున్న ఎగ్జామ్షన్ మనం అనుకున్నది ఏంటైందండి, రాంగ్ అయిపోయింది. మన రూట్ని రేషనల్ నెంబర్ అని చెప్పేసి తీసుకున్నాం, రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం కాబట్టి అది మనకి ప్రూవ్ చేసేసరికి ఏమైంది, రాంగ్ అని వచ్చింది. అవర్ ఎగ్జామ్షన్ ఈజ్ రాంగ్. సో √2 ఈజ్ రేషనల్, ఇర్రేషనల్. √2 ఈజ్ ఇర్రేషనల్. జాగ్రత్తగా గమనించినట్టయితే ఇప్పుడు మనకు వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ప్రూవ్ చేయాల్సినవేనండి. ఇప్పుడు ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఇర్రేషనల్ ప్రూవ్ చేయాలి అంటే మనం ఏ మెథడ్ యూజ్ చేసాం, ఈ మెథడ్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. కాంట్రడిక్షన్ అంటే మనం ఈ ఇచ్చిన స్టేట్మెంట్కి ఆపోజిట్గా తీసుకొని మనం తీసుకున్నది రాంగ్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం, దాన్నే కాంట్రడిక్షన్ అంటాం. ఈ విధంగా √2ని మనం ప్రూవ్ చేసాం. మీరు రఫ్లో లేదా నోట్స్లో √3 అదేవిధంగా √5 √7 ఏదో ఒకటి మీరు ట్రై చేయండి. మనకి ఎక్సర్సైజ్ 1.4లో నెక్స్ట్ ఎక్సర్సైజ్లో మనకి √5ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. మీరు దాన్ని ఒకసారి ఆ ఎక్సర్సైజ్లో ప్రూవ్ చేస్తారు. ఇప్పుడు √3ని √7 ప్రూవ్ చేయండి. మనకి జాగ్రత్త చూసినట్టయితే √2 చేసినప్పుడు మనకి 2 వచ్చింది, ఇక్కడ ఫ్యాక్టర్ కామన్ ఫ్యాక్టరీ. √3 చేస్తే 3 వస్తుంది, 5 చేస్తే 5 వస్తుంది. 2 బదులు 5 ప్లేస్ చేసి మీరు చేయడమే. మీరు √3 ఈజ్ ఇర్రేషనల్ అయినా అలానే చేస్తాము, √5 అయినా అలాగే చేయాలి, √7 అయినా అలాగే చేయాలి, √11 అయినా ఇలాగే చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తీసుకోవాలి, మనం కాంట్రడిక్షన్లో ఇర్రేషనల్ అని ఇచ్చాడు కాబట్టి ఇర్రేషనల్ కాదు అంటే రేషనల్ అని చెప్పేసి తీసుకొని, రేషనల్ అంటే p/q ఫార్మేషన్లో ఉండాలి కాబట్టి ఈక్వల్ a/b అని చెప్పేసి చేస్తాము. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. పైన ఇచ్చిన స్టేట్మెంట్ మనం యూజ్ చేసుకొని ఈ ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయడం మనం చేస్తాం. ఇర్రేషనల్ నెంబర్స్ ప్రాపర్టీస్ గురించి మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని పాయింట్స్ అనేవి డిస్కస్ చేసాం ఆల్రెడీ, అంటే 9th క్లాసు ఈ టైంలో. అవి ఒకసారి కొన్ని పాయింట్స్ నేను చదువుతాను, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతాయి, ఒకసారి మీరు కూడా చూడండి. ఏముందంటే ద సమ్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ఏ రేషనల్ అండ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇప్పుడు ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబర్ తీసుకుంటాము, వాటి యొక్క సమ్ కానీ డిఫరెన్స్ కానీ ఖచ్చితంగా ఇర్రేషనల్ అని వస్తుంది. అదేవిధంగా ది ప్రొడక్ట్ ఆర్ కోషియంట్ ఆఫ్ నాన్ జీరో రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇప్పుడు ఇదేమన్నాడు, ఒకటి రేషనల్ నెంబరు ఇంకోటేమో ఇర్రేషనల్ నెంబర్ తీసుకుంటాం, అవి రెండు నాన్ జీరో అవ్వకూడదు. అలాంటప్పుడు జీరో అయిపోతే ఏమైపోతుంది, ప్రొడక్ట్ అంతా జీరో అయిపోతుంది కాబట్టి జీరో ఈజ్ రేషనల్ నెంబర్. ఇప్పుడు రెండు కూడా నాన్ జీరో తీసుకున్నట్టయితే ఒకటి రేషనల్ ఇంకోటి ఇర్రేషనల్ అని చెప్పి తీసుకున్నట్టయితే మనకి ప్రొడక్ట్ చేసినా కానీ అలాగే డివైడ్ చేసినా కానీ మనకి ఏమొస్తుందంటే ఇర్రేషనల్ అని వస్తుంది. వీటి వాళ్ళకి ఎగ్జాంపుల్స్ కొన్ని చూసి ఎర్లియర్ క్లాస్లో మనం పాయింట్స్ మాత్రమే నేర్చుకున్నాం. అవి ఎలా అవుతాయి అని చెప్పి మనం ఇప్పుడు ఒక 2-3 ఎగ్జాంపుల్స్లో ప్రూవ్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, షో దట్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. మనం పైన ఇచ్చే పాయింట్స్ మనం ఎర్లియర్ క్లాసెస్ నేర్చుకున్నాం, అంటే ప్రీవియస్ క్లాస్లో 9th అవ్వచ్చు 8th అవ్వచ్చు అట్లా పాయింట్స్ నేర్చుకున్నాం. ఇప్పుడేమో ప్రూవ్ చేస్తాం ఎలా వస్తాయని. నేను ఆల్రెడీ చెప్పా, ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాలంటే మెథడ్ ఏంటి, కాంట్రడిక్షన్.
అంటే ఇప్పుడు ఇర్రేషనల్ ప్రూవ్ చేయమని కాబట్టి మనం తీసుకోవాల్సింది రేషనల్. అంటే 5 - √3 ఈజ్ రేషనల్ అని చెప్పేసి మనం తీసుకుంటే దాని ప్రకారం మనకి ఏమవుతుందండి, A/B అంటే రేషనల్ అనేవి కూడా P/Q ఫార్మేషన్లో ఉంటాయి కాబట్టి 5 - √3 = A/B అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ -√3ని ఈక్వల్ అవతల పంపించేస్తాను, ఈ A/Bని ఈక్వల్ లెఫ్ట్ సైడ్కి తీసుకొస్తాను. అప్పుడు ఏమవుతుందంటే ఇది +A/B ఇటు వస్తే -A/B అవుతుంది, -√3 అటువైపు వెళ్తే +√3 అవుతుంది. 5 - A/B = √3. ఇప్పుడు ఎల్సిఎం తీసినట్టయితే ఇక్కడ 1 ఉంటుంది, 1కి బీకి ఎల్సిఎం B అవుతుంది. 1 B's are B, B into 5 5B మైనస్ B క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది, 1 into A 5B - A/B దట్ ఈక్వల్ టు ఇక్కడ ఏం మిగిలిందండి, √3 మిగిలింది. బట్ ఇక్కడ చూసినట్టయితే 5B - A/B అనేవి ఫార్మేషన్ ఆఫ్ P/Qలో ఉంది. P/Qలో ఉందంటే ఇది ఏంటిది, రేషనల్ నెంబర్ అయిపోతుంది, రేషనల్ నెంబర్ అవుతుంది. మనకి ఆల్రెడీ వీ ప్రూవ్ √2 ఈజ్ ఇర్రేషనల్, √3 ఈజ్ ఇర్రేషనల్, √5 ఈజ్ ఇర్రేషనల్, సేమ్ టైప్ ఆఫ్లో ఉంటాయని చెప్పి మనం ప్రూవ్ చేసాం. బట్ మనకి ఇక్కడ √3 ఇర్రేషనల్, బట్ మనకి ఇక్కడ ఏమొచ్చింది, √3 అనేది రేషనల్ అని వచ్చింది. సో మనం తీసుకున్నది రాంగ్, అంటే అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. సో 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. మనకు ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చాడు, ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబరు మళ్ళీ ఎడిషన్ అవ్వచ్చు, సబ్ట్రాక్షన్ అవ్వచ్చు, వచ్చే రిజల్ట్ కూడా మనకి ఏమన్నాము, ఇర్రేషనల్ అవుతుంది అన్నాం. అది ఎలా అవుతుందని తెలియడం కోసం ఒక ఎగ్జాంపుల్ మనకి ఉంది టెక్స్ట్ బుక్లో, దాన్ని ఒకసారి ప్రూవ్ చేసాం. 5 - √3ని మనం కాంట్రడిక్షన్ మెథడ్లో అది ఇర్రేషనల్ ప్రూవ్ చేయమంది కాబట్టి మనం రేషనల్ అని చెప్పేసి తీసుకున్నాం, దాన్ని A/B అనుకున్నాం. A/B అంటే P/Q ఫార్మేషన్లో. ఇప్పుడు దీన్ని రీఅరేంజ్ చేసుకుంటే √3 అనేది మనకి రేషనల్ నెంబర్ వచ్చింది, కానీ √3 మాత్రం ఒరిజినల్గా అది ఇర్రేషనల్ నెంబర్. సో మనం తీసుకునేది రాంగ్, అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. సో 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఫస్ట్ ఎగ్జాంపుల్లో రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబరు సబ్ట్రాక్షన్ చూసాం, ఎడిషన్ అయినా సరే సేమ్ మెథడ్. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రేషనల్ నెంబరు ఇర్రేషనల్ నెంబరు ప్రొడక్ట్ ఇచ్చారు, ఇది కూడా మనం ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. మనం చెప్పి ఆల్రెడీ కాంట్రడిక్షన్ మెథడ్ అని, వి అజ్యూమ్ దట్ 3√2 ఈజ్ రేషనల్. ఇర్రేషనల్కి ఆపోజిట్ ఇర్రేషనల్ కాదు అన్నామంటే అది రేషనల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, రేషనల్ అంటే P/Q ఫార్మేషన్లో రాయాలి. P/Q ఫార్మేషన్లో రాయాలంటే దట్ ఈక్వల్ టు సమ్ A/B అనుకుందాం. 3√2 = A/B. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 3 ఇక్కడ ప్రొడక్ట్లో ఉంది, మల్టిప్లికేషన్లో ఉంది, ఈక్వల్ అవతలకు పంపించినట్టయితే డివైడ్లో ఉంటుంది. √2 = A/3B. జాగ్రత్తగా గమనించినట్టయితే A/3B అనేది మనకేం కనబడుతుంది, P/Q ఫార్మేషన్లో కనబడుతుంది. P/Q ఫార్మేషన్లో కనబడితే దాన్ని ఏమన్నాం, రేషనల్ నెంబర్స్ అన్నాం. P/Q ఫార్మేషన్లో కనబడితే దాన్ని రేషనల్ నెంబర్స్ అన్నాం. అంటే √2 మనకి రేషనల్ అని వచ్చేసింది. √2 రేషనల్ అనేది రాంగ్, అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. ఎందుకు, √2 అనేది మనకేంది, మనం ప్రూవ్ చేసాం ఇర్రేషనల్ అనమాట. √2 ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది, √2 అనేది రేషనల్ నెంబర్ అనేది వచ్చింది. సో దిస్ ఈజ్ contradiction, our assumption is wrong, therefore 3√2 is irrational. మనకి అది ఇచ్చిన స్టేట్మెంట్స్ అనేవి కరెక్టే. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబరు ప్రోడక్ట్ చూసాం, ఒక సబ్స్ట్రాక్షన్ చూసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఎడిషన్ చూద్దాం. ఎడిషన్ ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నామండి. √3 + √2 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఎడిషన్లో ఇచ్చాడు. వీటిని ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. ఇర్రేషనల్ అని చెప్పి ప్రూవ్ చేయమన్నప్పుడు మనం ఏమనుకున్నాం, మళ్ళీ కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసుకొని ఇర్రేషనల్ నెంబర్ కాదు అని చెప్పేసి తీసుకుంటే అప్పుడు ఏమనుకోవాలి, వి అజ్యూమ్ దట్ √3 + √2 ఈజ్ రేషనల్. రేషనల్ అని చెప్పేసి తీసుకోవాలంటే P/Q ఫార్మేషన్లో ఉంటుంది, అంటే దట్ ఈక్వల్ టు A/B. ఇప్పుడు ఏం చేస్తానంటే √3 నుంచేసి లేదా √2 నుంచుకొని √3 పంపించేసుకోవచ్చు, √3 ఉంచేసి √2ని పంపించేసుకోవచ్చు, ఏదైనా చేయవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే √3 నేను ఉంచేసి √2ని పంపించాను, A/B - √2 అవుతుంది. ఇక్కడ ప్లస్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే √3² A/B - √2². ఇక్కడ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ A - B². A - B² ఫార్ములా ఈజ్ A² - 2AB + B². స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 మిగిలింది. ఇప్పుడు A - B² ఫార్మేషన్లో A = A/B
అదేవిధంగా బి ఈక్వల్ టు √2 దాని ఫార్మేషన్ రాసినట్టు ఏ స్క్వేర్ అంటే a/b హోల్ స్క్వేర్, అదేవిధంగా -2ab -2 ఇంటూ a/b ఇంటూ √2 ప్లస్ √2 హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. ఇప్పుడు ఈ +2 ఈక్వల్ టేబుల్ తీసుకొచ్చాను, 3 - 2 అయింది. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా a/b హోల్ స్క్వేర్ అంటే a²/b² -2 ఇంటూ √2 a/b. ఇక్కడ 3 - 2 అంటే వాల్యూ 1 అవుతుంది. a²/b² -2√2 a/b. ఇప్పుడు ఏం చేస్తానంటే జాగ్రత్తగా ఈ -2√2 a/b ఇవతలవైపు తీసుకొచ్చి ఈ 1 ఏమో ఇవతలవైపు తీసుకెళ్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే మైనస్ ఇటు వస్తే ప్లస్ అయిపోతుంది, 2√2 a/b. ఇక్కడేమో a²/b², ఈ +1 ఇటు వెళ్తే -1 అవుతుంది, -1 అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే 2√2 ఉంచేస్తాను, a/bని అటువైపు తీసుకెళ్తాను. ఇక్కడ రీఅరేంజ్ చేసినట్టయితే ఎల్సిఎం తీసుకొని ఏమవుతుంది, a² -b² అంటే ఎల్సిఎం తీసాము, b² ఎల్సిఎం అవుతుంది, b² క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది, 1 ఇంటూ a², మధ్యలో మైనస్ ఉంది కాబట్టి -1 ఇంటూ b² అవుతుంది, b² ఇంటూ 1 b² అంటే a² -b²/b² అవుతుంది. అంటే ఇప్పుడు a/b ఇక్కడేమో ఇంటూలో ఉంది, అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ అవుతుంది, a² -b²/b² ఇంటూ b/a అవుతుంది. ఇప్పుడు ఒక b ఇక్కడ ఒక b² కాబట్టి b ఇంటూ b రాసుకుంటే ఇక్కడ ఒక b ఇక్కడ ఒక b క్యాన్సిల్ అయిపోతాయి, మిగిలిందేమో ఇక్కడ 2√2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు వస్తే డివైడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ జాగ్రత్త చూసినట్టయితే ఇక్కడ మిగిలేది a² -b² ఇక్కడ 2 డినామినేటర్లోకి వచ్చేస్తుంది, 2 ఇంటూ a ఇంటూ b అవుతుంది, 2 ఇంటూ a ఇంటూ b అంటే √2. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, అగైన్ p/q ఫార్మేషన్లో వచ్చింది. p/q ఫార్మేషన్లో వచ్చిందంటే ఇట్ ఈజ్ రేషనల్, బట్ ఆల్రెడీ వీ నో √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, √2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో మనం తీసుకున్న ఎజంప్షన్ ఏమో రాంగ్, దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. సో √3 + √2 ఈజ్ ఇర్రేషనల్. అంటే ఇప్పుడు దీని నుంచి మనకేం అర్థమవుతుంది, మనం పైన స్టేట్మెంట్స్ ప్రూవ్ చేసిన ప్రకారం ఒక రేషనల్ నెంబరు ఒక ఇర్రేషనల్ నెంబరు ప్రూవ్ చేసినప్పుడు ఎడిషన్ చేసిన సబ్ట్రాక్షన్ చేసిన ఇర్రేషనల్ నెంబరే వచ్చింది. బట్ ఇప్పుడు ఈ సమ్లో చేసినప్పుడు 2 ఇర్రేషనల్ నెంబర్స్ తీసుకున్నాం, 2 ఇర్రేషనల్ నెంబర్స్ ఎడిషన్ చేసినప్పుడు ఏమొచ్చింది, మనకి ఇర్రేషనల్ నెంబరే వచ్చింది. అలానే అన్ని సిచ్యువేషన్స్లో 2 ఇర్రేషనల్ నెంబర్స్ని సమ్ చేస్తే ఎడిషన్ చేస్తే ఇర్రేషనల్ నెంబర్ రావాలని లేదు. అలాగే మనం ఫస్ట్ చూద్దాం, ఇక్కడ ఏముంది, ఎలా ఇర్రేషనల్ కావో మనం అసలు ప్రూవ్ చేద్దాం. సమ్ అంటే 2 ఇర్రేషనల్ నెంబర్ యొక్క సమ్ అనేది నీడ్ నాట్ బి ఇర్రేషనల్ అండి. మనం పైన ప్రూవ్ చేసినట్టు అన్ని సిచ్యువేషన్స్లో అన్ని సందర్భాల్లో కూడా ఇర్రేషనల్ నెంబర్ వస్తుందని కాదు, కొన్నిసార్లు అలా రాదు అనేసి చెప్తున్నాను. ఎందుకు రాదు అని చూద్దాం. సపోజ్ ఎగ్జాంపుల్గా a ఈక్వల్ టు ఒక √2, b ఈక్వల్ టు -√2 తీసుకుంటాను. అప్పుడు a + b ఏమవుతుందంటే √2 -√2 దట్ క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది, 0 అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదు, ఇట్ ఈజ్ రేషనల్ నెంబర్. కాబట్టి అన్ని సందర్భాలలో అన్ని సిచ్యువేషన్స్లో సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. సేమ్ వే ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు √2, b ఈక్వల్ టు √8. నౌ a ఇంటూ b ఈక్వల్ టు √2 ఇంటూ √8 దట్ ఈక్వల్ టు √2 ఇంటూ 8 √16. √16 value is 4. 4 is not irrational number, 4 is a rational number. So we conclude అన్ని సందర్భాలలో మనం ఏం చెప్తామంటే సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ అవ్వచ్చు, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్ అవ్వచ్చు, అన్ని సిచ్యువేషన్స్లో ఇర్రేషనల్ నెంబరు అవ్వాలని లేదు. ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అన్నీ అయిపోయాయండి. ఇప్పుడు ఎక్సైజ్ 1.4లోకి వెళ్దాం. ఎక్సైజ్ ఇప్పుడు 1.4 అనేది మనం పైన ఏవైతే ఎగ్జాంపుల్లో ప్రతి సమ్ చేసామో ఏ విధంగా చేసామో ఎగ్జాంపుల్ ఎక్సైజ్ 1.4లో ఉండే సమ్స్ అన్నీ కూడా అలానే చేయాలి. నేను దానిలో ఒక ప్రాబ్లం చెప్తాను, మనకి 1.4 స్క్రీన్ పైన కనిపిస్తుంది, మీరు మిగతా సమ్స్ చేయండి. నేను ఫస్ట్ రామ్లో ఫస్ట్ ప్రాబ్లం చెప్తాను, ఏమైనా డౌట్ ఉండొచ్చు ఏమైనా. మిగతావన్నీ కూడా మనం పైన √2 + √3 చేసాం బై ఎగ్జాంపుల్లో. ఇక్కడ వచ్చేసి √3 + √5 ఇచ్చాడు.
దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. ఇక్కడ 1/√2 ఇచ్చాడు, దాన్ని నేను చెప్తాను ఎలా చేయాలో. 6 + √2 కూడా సేమ్, √5 ఏమో √2 చేసినట్టు చేయాలి. 3 + 2√25 కూడా పైన ఏవైతే 2 ఇర్రేషనల్ నెంబర్ తీసుకున్నామో ఆ విధంగా చేసుకోవచ్చు, ఎగ్జాంపుల్లో చెప్పినట్టు. సెకండ్ వచ్చి ప్రూవ్ దట్ √p + √q ఈజ్ ఇర్రేషనల్ వేర్ pq ఆర్ ప్రైమ్స్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చి ఎక్సైజ్ 1.4లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ వచ్చి ఏమన్నాడంటే ప్రూవ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ అన్నాడు. ఇవన్నిట్లో అన్ని ఇర్రేషనల్ నెంబర్ ప్రూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఏమన్నాడంటే 1/√2 మనకి ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అని చెప్పి వాడు ఇచ్చేసాడండి. మనం ఏం మనం కాంట్రడిక్షన్ మెథడ్ అన్నాం. అన్నింటికి కూడా మనం ప్రూవ్ చేయాల్సింది కాంట్రడిక్షన్, అంటే రివర్స్లో వెళ్తాం. రివర్స్లో వెళ్ళి మనం చేసింది రాంగ్ అని చెప్తే దాన్ని కాంట్రడిక్షన్ మెథడ్ అంటాం. గివెన్ దట్ మనం అప్పుడేమవుతుంది 1/√2 ఇర్రేషనల్ కాదు అని చెప్పేసి 1/√2 ఈజ్ నాట్ ఇర్రేషనల్ అంటే ఇట్ ఈజ్ రేషనల్ నెంబర్. 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్. వీ అజ్యూమ్ దట్ రాసుకోవాలి. వీ అజ్యూమ్ 1/√2 ఈజ్ రేషనల్ అంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ p/q. therefore 1/√2 ఈక్వల్ టు a/b. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే b ఈక్వల్ టు √2 ఇంటూ a. అగైన్ ఇప్పుడు స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తాం. బీని స్క్వేర్ చేస్తే b², √2కి స్క్వేర్ చేస్తే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. 2 ఇంటూ a² అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా గమనించినట్టు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు a² ఈక్వల్ టు b²/2 అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాస్తామంటే b²/2 అంటే 2 డివైడ్స్ b². చూడండి 2 డివైడ్స్ b². 2 డివైడ్స్ b² అంటే 2 డివైడ్స్ ఏమవుతుంది b అవుతుంది. 2 డివైడ్స్ b అవుతుంది. ఇప్పుడు దీని నుంచి ఏం చేయొచ్చు అంటే మళ్ళీ b ఈక్వల్ టు సమ్ 2 ఇంటూ సమ్ కాన్స్టెంట్ ఏదో సిఓ ఏదో అనుకుందాం. b ఈక్వల్ టు 2c అవుతుంది. అప్పుడు ఎక్కడికి వచ్చినట్టయితే ఏమవుతుంది ఇక్కడ b ఈక్వల్ టు √2a, b² ఈక్వల్ టు 2 ఇంటూ a² ఉంది. ఈ వాల్యూలో b వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ఏమవుతుందంటే b ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 2c వచ్చింది. 2c² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a². 2 0 4, c² ఈక్వల్ టు 2a². 2 2 0 అంటే 2c² ఈక్వల్ టు a². c² ఈక్వల్ టు a²/2. ఇప్పుడు దీని నుంచి ఏం చెప్తాను 2 డివైడ్స్ a². 2 డివైడ్స్ a² అవుతుంది. దాని ఎంబరేజ్ ఏం రాయొచ్చు మన ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి 2 డివైడ్స్ a² అయితే 2 డివైడ్స్ a. మన p/q సింప్లెస్ట్ ఫామ్ రాసినప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే pq కోప్రైమ్స్ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. బట్ మనకి ఇక్కడ ఏమైందంటే కామన్ ఫ్యాక్టర్ వచ్చేసి 2 వచ్చింది. 2 డివైడ్స్ a, అదేవిధంగా 2 డివైడ్స్ b. అంటే దీని అర్థం ఏంటంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 2 వచ్చింది కాబట్టి ఇది రేషనల్ నెంబరు కాదు. మనం తీసుకున్నామేమో రేషనల్ నెంబర్ అని తీసుకున్నాం, రేషనల్ నెంబర్ కాదు అని వచ్చింది కాబట్టి ఇట్ ఈజ్ కాంట్రడిక్షన్. 1/√2 ఈజ్ ఇర్రేషనల్. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం వచ్చి చూద్దామండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి. సేమ్ ఇప్పుడు వరకు చేసిన ప్రాసెస్లోనే 1.4 మిగతా సమ్స్ అని ఉన్నా. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ప్రూవ్ దట్ √p + √q ఈజ్ ఇర్రేషనల్. మళ్ళీ చెప్తానండి, ఇర్రేషనల్ అని చెప్పి కాంట్రడిక్షన్ మెథడ్. మళ్ళీ మనం ఏం చేసుకోవాలంటే √p + √q అనేది ఇర్రేషనల్ నెంబర్ కాదని చెప్పేసి తీసుకోవాలి. అంటే వీ అజ్యూమ్ దట్ √p + √q ఈజ్ రేషనల్. అప్పుడు ఏమవుతుంది రేషనల్ అన్నామంటే p/q ఫార్మేషన్లో రాయాలి. దెన్ √p + √q ఈక్వల్ ఏమవుతుందంటే a/b, సమ్ రియల్ నెంబర్. ab బిలాంగ్స్ టు z. ఇప్పుడు ఏం చేస్తానంటే √p ఉంచేసి √q అవతల తీసుకెళ్తాను. లేదు √q ఉంచుకొని √p కూడా అవతల వైపు తీసుకెళ్ళవచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే √p నుంచి నేనైతే √p ఉంచేసి తీసుకున్నాను, మీరు ట్రై చేసుకోవచ్చు. √p ఈక్వల్ టు a/b మైనస్ √q, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √p హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a/b మైనస్ √q హోల్ స్క్వేర్. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ a - b హోల్ స్క్వేర్. a - b హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a² - 2ab + b². ఇప్పుడు స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోతే p మిగులుతుంది. దట్ ఈక్వల్ టు a ఈక్వల్ టు a/b, b ఈక్వల్ టు √q. దీని నుంచి a² మీన్స్ a/b హోల్ స్క్వేర్ మైనస్ 2a, a మీన్స్ a/b ఇంటూ b ఈక్వల్ టు √q ప్లస్ √q హోల్ స్క్వేర్.
రూట్ క్యూ హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి క్యూ మిగులుతుంది. ఇప్పుడు ఈ ప్లస్ క్యూ ఈక్వల్ టు ఎదురు తీసుకొచ్చినట్టయితే పీ మైనస్ అవుతుంది. పీ మైనస్ క్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్ మైనస్ 2a బై బి ఇంటూ రూట్ క్యూ. అగైన్ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ పీ మైనస్ క్యూని ఈక్వల్ టు తీసుకొచ్చి మైనస్ 2a బై బి రూట్ క్యూ అనేది ఈక్వల్కి లెఫ్ట్ సైడ్ తీసుకొద్దాం. తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, మైనస్ అనేది ఇటువైపు వస్తే ప్లస్ అయిపోతుంది. కాబట్టి 2a బై బి రూట్ క్యూ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై బీ స్క్వేర్. ఈ ప్లస్ పీ ఇటు వస్తే మైనస్ పీ, ఈ మైనస్ క్యూ ఇటు వస్తే ప్లస్ క్యూ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే నేనేం చేస్తానంటే రూట్ క్యూ ఉంచేసి, లేదు నెక్స్ట్ స్టెప్లో ఏం చేద్దామంటే ఎల్సిఎం తీసేసి సింప్లిఫికేషన్ చేద్దాం. బీ స్క్వేర్ ఎల్సిఎం అవుతుంది. బీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 1 ఉంటుంది. 1 ఇంటూ ఏ స్క్వేర్ మధ్యలో సింబల్ ఏముంది మైనస్. తర్వాత ఇక్కడ 1 ఇంటూ బీ స్క్వేర్ అవుతుంది. బీ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ పీ మధ్యలో సింబల్ ఏముంది ప్లస్. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది కదా, 1 బీ స్క్వేర్ అవుతుంది. బీ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ క్యూ మిగిలింది మనకి ఏమంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ పీ ప్లస్ బీ స్క్వేర్ క్యూ బై బీ స్క్వేర్. నేనేం చేస్తానంటే రూట్ క్యూ ఉంచేసి ఈ 2a బై బీని ఈక్వల్ టు తీసుకెళ్తాను. 2a అనేది మల్టిప్లికేషన్లో ఉంది, అటు వెళ్తే డివైడ్ అవుతుంది. బి ఇక్కడ డివైడ్లో ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ అవుతుంది. జాగ్రత్త చూసినట్టయితే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ పీ ప్లస్ బీ స్క్వేర్ క్యూ బై బీ స్క్వేర్ ఇంటూ బీ బై 2a. ఇక్కడ బీ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ రిమైనింగ్ ఏమో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బీ ప్లస్ బీ స్క్వేర్ క్యూ బై 2ab. ఇదేమో రూట్ క్యూ వాల్యూ. ఇది మనకి పీ బై క్యూ ఫార్మేషన్లో వచ్చిందండి. పీ బై క్యూ ఫార్మేషన్లో వచ్చిందంటే అది రేషనల్ నెంబర్ అయినట్టు. బట్ మనకి గివెన్ దట్ ప్రాబ్లంలో పీక్యూఆర్ ప్రైమ్ నెంబర్స్ ఇచ్చాడు. పీక్యూఆర్ ప్రైమ్ నెంబర్స్ అయితే రూట్లో ప్రైమ్ నెంబర్స్ ఉంటే అవి ఇర్రేషనల్ అవుతాయి. రూట్ లోపల ప్రైమ్ నెంబర్స్ ఉంటే ఇర్రేషనల్ అవుతాయి. మనం తీసుకున్నది రాంగ్. అవర్ ఎజంప్షన్ ఈజ్ రాంగ్. దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్. దేర్ఫోర్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్. ఇంతటితో ఎక్సర్సైజ్ 1.4 కంప్లీట్ అండి. మనకు ఇంకో వీడియో వస్తుంది లాగర్థమ్స్ అయిపోయిన వెంటనే మనకి రియల్ నెంబర్స్ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మీకు కనుక ఈ వీడియోస్ అన్ని నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.